మనము వాక్యం చూసుకుందాం. కీర్తన గ్రంథం 100 కీర్తన. చాలా ప్రాముఖ్యమైన విషయాలు అందులో ఉన్నాయి. అందరు కూడా జస్ట్ తీయండి. కీర్తన 100. నా వాయిస్ అందరికి వినిపిస్తుందా? రైట్, ఓకే. రమ్యక్క తర్వాత అనుష సిస్టర్, మీరు ప్రేయర్ అయిపోయిన తర్వాత ఒకసారి నాకు ఫోన్ చేయండి. రైట్, కీర్తన 100. ఈ కీర్తన చాలా ప్రాముఖ్యమైన కీర్తన. దీంట్లో చాలా పవర్ ఉంటుంది. మనం చిరకాలం సంతోషంగా ఉండాలి, మన ప్రేయర్లో పవర్ పెరగాలి, మనం అనుకునేవన్నీ జరగాలి, ఎల్లప్పుడూ ఆత్మపూర్ణులుగా మనం వెళ్ళాలి అంటే ఈ 100 కీర్తనను మనం ధ్యానం చేయాలి. ఇందులో అనేక విషయాలు ఉన్నాయి. దేవుడు ఈరోజు కొన్ని విషయాలతో మనతో మాట్లాడతాడు. స్తుతి అర్పణ కీర్తన 100. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానం చేయుచు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకోనడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞార్పణము చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామముని ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. రైట్, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, పరిశుద్ధమైన దేవానికి వందనాలు. అద్భుతాలు చేయువాడా, ఆశ్చర్యకార్యాలు జరిగించువాడా ప్రభా, మరి ఉదయకాల సమయం ప్రార్థన మీరు దీవించు, మీరు ఆశీర్వదించు. యెహోవా స్తంభోరో షికెంత్ ఐ హెదల్ థొరో సబల రబబహ షింథేరియా రజంతలోర్. మీరే బలపరిచి, భద్రపరిచి, సంరక్షించి, ఈ విడుదలను ఆశీర్వదించి సాక్షిగా నిలబెట్టుకొని వాక్యంలో వెళ్తున్నాం. నాకు కనిపించు, అందరికీ కనిపించు, నాతో మాట్లాడు, అందరితో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. మంచిది. దేవుని బిడ్డలకి నా హృదయపూర్వక వందనాలు. ఇక్కడ చూస్తే సమస్త దేశములారా యెహోవాను ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. సమస్త దేశములారా అని అంటున్నాడు. మనకి December 25th అయిపోయింది, January 1st అనేది మనకు వస్తుంది. December 25th, January 1st చాలా పెద్ద లింక్ ఉంది. కరెక్ట్గా 8 రోజులు. మరియమ్మ గారు మార్చి 25న ఆమె గర్భవతి అయిందని సైన్స్ చెప్తా ఉంది, చరిత్ర చెప్తా ఉంది. దానికి కరెక్ట్గా 9 నెలలు వేసుకుంటే December 25th వస్తుంది. తర్వాత కాన్స్టాంటినోపుల్ అనే వ్యక్తి, రోమా చక్రవర్తి, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన ఒక 325 సంవత్సరాల తర్వాత యేసు ప్రభుకి ఏదో ఒకటి నేను చేయాలి అని డిసెంబర్ క్రిస్మస్ ఆయనను ఆరాధించాలి అని చెప్పి క్రిస్మస్ అనేది స్టార్ట్ చేసింది. క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. ఆయన పుట్టాడని ఒక ఆరాధన, ఒక హాలిడే తీసుకొని వచ్చాడు. ఇది సరిపోదు, ఇంకేదైనా చేయాలి అని చెప్పి యేసు ప్రభు వారు పుట్టిన 8 రోజులకి దేవాలయానికి వెళ్ళి సున్నతి చేయబడ్డారు. పేరు పెట్టారు ఆయనకి యేసు అని. ఆ 8వ రోజు కూడా చాలా ప్రాముఖ్యం అని చెప్పి ఈ కొత్త సంవత్సరం అతను యాడ్ చేసిండు అనమాట.
అందుకే 25th January 1 చాలా ప్రాముఖ్యం. ఇక్కడ మనం చూస్తే సమస్త దేశములారా యెహోవాను ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ కొత్త సంవత్సరంలో మనము కృతజ్ఞత అర్పణలు చెల్లిస్తూ మనము ఈ సంవత్సరంలో అడుగుపెట్టాలి. హల్లెలూయా. సమస్త దేశములారా యెహోవాను ఉత్సాహధ్వని చేయుడి, సంతోషంతో యెహోవాను సేవించుడి. హల్లెలూయా. సమస్త దేశములారా. ప్రస్తుతానికి ఇప్పుడు 195 దేశాలు ఉన్నాయి. 195 దేశాలు. అందులో అందరికంటే పెద్ద దేశం చైనా. ల్యాండ్ పరంగా రెండో దేశం భారతదేశం. జనాల పరంగా అయితే చైనా కంటే ఎక్కువ పబ్లిక్ భారతదేశంలో ఉన్నారు. నంబర్ 1 అన్నమాట ఇప్పుడు పబ్లిక్ విషయంలో. అయితే యెహోవాను స్తుతించండి అంటున్నాడు. ఈ విషయం చాలా ఇంపార్టెంట్. దేవుని స్తుతించకుండా మనం ఏమి కూడా సాధించలేము. హల్లెలూయా. దేవునికి మనం లోబడకుండా మన జీవితంలో ఏది కూడా కాదు. దేవునికి అన్నిటికంటే ఏది ఇష్టము అని అంటే ఆయనను స్తుతించటం ఇష్టం. దేవుడు మనల్ని ఎందుకు పుట్టించాడు అంటే స్తుతించటానికి పుట్టించాడు. హల్లెలూయా. యెహోవాయే దేవుడని తెలుసుకొనండి. ఆయన మనల్ని పుట్టించను, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతలు అర్పణలు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించుడి. ఇప్పుడు నేనున్నాను, నాకు 2 చేతులు, 2 కాళ్ళు, ఒక తలకాయ ఉంది. నాకు పుట్టిన మా బాబుకి మా పాపకు కూడా అదే ఉంటుంది. ఒకవేళ నాకు 2 చేతులు ఉండి వాళ్ళకి 4 చేతులు వస్తే నేను ఒప్పుకోను. ఈయన నా పిల్లోడా కాదని డౌట్ వస్తుంది. అట్లనే దేవుడు మనల్ని పుట్టించాడు, దేవుడు కూడా మన రూపంలో ఉన్నాడు అనే సాదృశ్యం ఏంటంటే మనం ఎట్లయితే ఉన్నామో ఆయన అట్లనే ఉన్నాడు. బయట మనం చూస్తే చాలా దేవతలు కనబడతారు. వాళ్ళ ఫిజికల్ అపియరెన్స్ మనం చూస్తే వాళ్ళకి 4 చేతులు, 4 తలకాయలు, లేకపోతే మనిషి యొక్క ముఖము జంతువుల లాంటి ముఖము, ఇట్లాంటివి ఉంటాయి. వాళ్ళు దేవుళ్ళు అంటారు, అది మనం ఒప్పుకోలేం. ఎందుకంటే మనిషి ఎట్లున్నాడో దేవుడు కూడా అట్లనే ఉంటాడు. దేవుడు ఎట్లున్నాడో మనిషి అట్లనే ఉంటాడు. ఇక్కడ దేవుడు యేసుప్రభు వారు మనల్ని పుట్టించిండు, మనం ఆయన గొర్రెలం. హల్లెలూయా. కాబట్టి కృతజ్ఞ అర్పణములు చెల్లించుచు ఆయన గుమ్మంలో ప్రవేశించాలంట. హల్లెలూయా. మందిరంలో ప్రవేశించాలి. మనం ఇక్కడ ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు ఆ ఆరాధన మొత్తం కూడా పరలోకంలోనే ఆయన మందిరానికి వెళ్తూ ఉంటుంది. పరలోకంలో కూడా మందిరం ఉంది, ప్రేయర్ చేసే ఒక ప్లేస్. ఇంకేమంటుండంటే ఆయనను స్తుతించుడి, ఆయన నామంను గణపరచండి. ఆయనను పొగడండి, ఆయన నామంని గణపరచండి. ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యం ఉండును, ఆయన సత్యము తరతరములుండును. హల్లెలూయా. ఇది చాలా ఇంపార్టెంట్. ఆయన కృప నిత్యం ఉంటుందంట, ఆయన సత్యము తరతరములు ఉంటుందంట. హల్లెలూయా. దేవుడు మనకు ఎన్నో మేలు చేశాడు. ఈరోజు ఈ 29, రేపు 30, ఎల్లుండి 31. సంవత్సరం మొత్తంలో ఈ 3 రోజులు చాలా ఇంపార్టెంట్. ఈ 3 రోజులు కూడా కనీసం మీరు ఒక 7 గంటలు భాషలు మాట్లాడాలి. హల్లెలూయా. మాట్లాడితే ఏమవుతుంది బ్రదర్ అంటే 2025లో నువ్వు ఏం చేయకపోయినా ముందరకు వచ్చేస్తుంది. హల్లెలూయా. చాలా ప్రత్యక్షత, చాలా నెమ్మది, చాలా సంతోషం, ఆర్థిక ఇబ్బందులు, శోధనలు ఇవన్నీ కూడా ఎగిరిపోతాయి. 7 గంటలు, 7 hours, 24 hours ఒక 7 hours భాషలు, లేదు అంటే ప్రభుని స్తుతించడం. హల్లెలూయా, 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 స్తోత్రం, 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ 3 days కూడా ఎక్కువగా దేని మీద కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయకుండా
పని చేసేవాళ్ళు పని చేయండి. ఎక్కువగా ఎవరితో ఫోన్లో మాట్లాడకుండా, ఎక్కడ బయట కూడా తిరగకుండా, టైం వేస్ట్ చేయకుండా ప్రేయర్కి మీద ఎక్కువ మీరు ఫోకస్ చేయండి. దేవా, నన్ను కాపాడినందుకు వందనాలు, నన్ను బలపరిచినందుకు వందనాలు, నన్ను సంవత్సరం అంతా మేపినందుకు వందనాలు. హల్లెలూయా. మీరు చెప్పండి, 2025 మొత్తం మీకు బ్రేక్ వస్తుంది, మీకు మొత్తం విడుదల వస్తుంది, నెమ్మది వస్తుంది, సమాధానం వస్తుంది. హల్లెలూయా. ఆ విధంగా మన జీవితాన్ని కట్టుకుంటూ మనము ఈ సంవత్సరాన్ని మనము ముగిద్దాం. మనం ఆరాధన చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నప్పుడు సైతాన్ని ఎక్కడెక్కడి నుంచో తీసుకుపోతుంది, ఏమేమో చేస్తుంది. ఇంత అవసరమా, ఇంతసేపు చేయటం అవసరమా, ఏదో 5 నిమిషాలు 10 నిమిషాలు చేస్తే ఎన్నో చెప్తా, అవన్నీ పట్టించుకోకండి. ఎక్కువసేపు పాటలు పాడండి. మీ అందరు కూడా పాటల బుక్ ఇచ్చాను, లేదంటే మీ చర్చ్ పాటల బుక్ ఉంటుంది, దాంట్లో పాటలన్నీ వాడేసేయండి. పాడిన పాటలే పాడండి, స్తుతించండి, దేవుడు చేసిన మేలను జ్ఞాపకం చేసుకోండి. ఏది పెద్దగా పట్టించుకోకండి. టైం దొరికితే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసండి. హల్లెలూయా. మనకు 1 గంటకు ప్రేయర్ ఉంటుంది, తర్వాత సాయంత్రం ప్రేయర్ ఉంటుంది. ఆ ప్రేయర్లో మాత్రం రండి. ఈరోజు సాయంత్రం కూడా ప్రేయర్ ఉంటుంది, సండే స్కూల్ లేదు. ఈరోజు సాయంత్రం కూడా లాస్ట్ ఆదివారం కాబట్టి ప్రేయర్ ఉంటుంది. ఆ ప్రేయర్కి మీరు అందరూ కూడా కనెక్ట్ అవ్వండి. హల్లెలూయా. ఈరోజు, రేపు, ఎల్లుండి ఎక్కువగా ప్రేయర్లో గడపడానికి ప్రయత్నం చేయండి. సైతాన్ని బంధిస్తూ ఉండండి ప్రతి విషయంలో. మంత్రాలు, చీకటి శక్తులు, అప్పులు, రోగములు, పేదరికము, తర్వాత దేవుని మీద ప్రేమ లేకపోవటం, ఇవన్నీ కూడా ఆత్మలు అన్నమాట. దేవుణ్ణి తిరస్కరించే మనసు, ఇది కూడా ఆత్మ అన్నమాట. వాటిని బంధిస్తూ ఉండండి. రోగాలు, వాటిని బంధిస్తూ ఉండండి. మనకున్న శాపాలు, వాటిని విరగ్గొడుతూ ఉండండి. యేసునామములో శాపాన్ని విరగ్గొడుతున్నా, పూర్వీకుల శాపాన్ని విరగ్గొడుతున్నా, నాపై పలికిన శాపాలను విరగ్గొడుతున్నా, నా నోటి ద్వారా చేసిన శాపాలను విరగ్గొడుతున్నా, యేసునామములో విరగ్గొడుతున్నా అని చెప్పి ప్రార్థన చేయండి. ఆ శాపాలు విడిపించబడతాయి. దేవుడి మాటలు దీవించును గాక. ఆదివారం ఆరాధన కూడా మంచిగా చర్చికి ముందే వెళ్ళి కృతజ్ఞత కలిగి మంచిగా ప్రేయర్ చేయండి. మనసారా ఎక్కువసేపు ప్రేయర్లో గడపండి, బాగా అచ్చొస్తుంది. రేపు దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.